2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్రం కూడా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అనుసరించాలని నిర్ణయించింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నందున అంతకుముందే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి నుంచి వారంలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను గత ఏడాది మార్చిలో ఆమోదించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ బడ్జెట్ అమల్లో ఉండనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రానుంది. మార్చి ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున కేంద్ర ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కొత్త శాసనసభ ఏర్పాటవడంతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రానికి అవకాశం ఉంది. అయితే కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంత అనేది స్పష్టత ఉండదు. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. గత ఏడాది కేటాయింపుల ప్రాతిపదికగా శాఖలన్నీ ఈ ఏడాది బడ్జెట్ పద్దులను సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు కొరత లేకుండా బడ్జెట్లో నిధులు ప్రతిపాదించాలని ఉన్నతాధికారులు శాఖాధిపతులకు స్పష్టం చేశారు. ఈ మేరకు శాఖలు ఆర్థిక శాఖకు ఆన్లైన్లో బడ్జెట్ ప్రతిపాదనలు పంపుతున్నాయి. ఈ నెల 2వ వారంలోపు వీటికి తుది రూపు ఇవ్వడానికి ఆర్థిక శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. బడ్జెట్ రూపకల్పన కోసం అన్ని శాఖలు ఆదాయ వ్యయాల వివరాలను పంపాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణారావు ఇప్పటికే అధికారులను కోరారు. అనేక సంక్షేమ పథకాలు, వ్యయాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున వాటికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో అందించాలన్నారు. గతంతో పోలిస్తే పెన్షన్లను ప్రభుత్వం డబల్ చేసింది. దీంతో ఈసారి గతం కంటే 2 రెట్లు అదనంగా బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు బంధుకు అదనంగా ఎకరాకు 2,000 పెంచడంతో మరో 2% నిధులు అవసరం కానున్నాయి. నిరుద్యోగ భృతి, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఆదాయ వ్యయాలను అంచనా వేసి తమ శాఖల ప్రతిపాదనలను సిద్ధం చేయాలి అని ఆర్థిక శాఖ కోరింది. ఫిబ్రవరి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అప్పుడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు, బడ్జెట్ ఆమోదం చకచకా జరిగేలా కసరత్తు చేస్తున్నాయి ప్రగతి భవన్ వర్గాలు.